హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ పి. బాలాజీని. అయితే ఈరోజు సేంద్రియ పద్ధతిలో మనం చేస్తున్నాం కదా జామ తోట. అప్పుడప్పుడు ఏదో క్రిమి ఎక్కువ వచ్చినప్పుడు మనం రసాయనిక వాడతాం గానీ, ఎక్కువ సేంద్రియ పద్ధతిలోనే మనం చేస్తాము. ఇగోండి ఇక్కడ ఇది పశువుల శాల మన ఇటు చూపించు. ఇగో ఇది సుదర్శనరావు అయ్యగారు. మన పక్కనే గుత్తావిలి గ్రామస్తులు. గన్నెం సుదర్శనరావు గారు. ఈ అయ్య మనకి ఏదంటే జీవామృతం ఇస్తుంటారు. అప్పుడప్పుడు పేడ ఇక్కడ నుంచి తీసుకెళ్తాను. ఇతను పెద్దవారు కదా, పాలేకర్ గారి వాళ్ళతోని కూడా ఇతను చాలా సార్లు వెళ్ళి అక్కడికి ఆయనతో పాటు చాలా అనుభవం ఉంది ఈయనకి. అందుకని నేను ఇక్కడికి వచ్చి ఈయన అనుభవం తీసుకొని జీవామృతం ఇస్తాను అయ్యా, తీసుకొని పోని ఇలాంటి పేదోడికి ఇస్తే ఏటైపోయింది అని చెప్పేసి అయ్యి అయితే సుదర్శనరావు అయ్యి అయితే మనకు అనడం అయితే జరుగుతుంది ఎన్నోసార్లు. అయ్యి అయితే మనకి ఈ రోజు అయితే జీవామృతం ఇచ్చాడు. ఇగో ఇక్కడ తోడుతున్నాం. అయ్యా మీరు ఏంటంటారు చెప్పండి? మంచిదేనా ఇలా చేయడం? చాలా విధానం గొప్పదండి. అయ్యా అసలు ఈ న్యాచురల్స్ అండి, మా న్యాచురల్ విధానం. ఆర్గానిక్ అనడానికి కూడా ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అవును, ఆర్గానిక్ ఆర్గానిక్ కూడా మెడిసిన్స్ వచ్చాయి. కానీ ఇది ఆర్గానిక్ అంటే ఆర్గాన్స్ కి శక్తివంతంగా పనిచేసే మందు కాబట్టి ఆర్గానిక్ అనేస్తారు. కానీ ఇది న్యాచురల్. అసలు ఈ విధానము, ఈ సేంద్రియ పదార్థం పొలంలో పడినా ఏ వ్యవసాయం మీద పడినా ఇందులో ఆవు నెయ్యి కలుస్తుంది కాబట్టి, అలాగే మూత్రము, నెయ్యి, పేడ ఇవి కలిసి బెల్లము, పులుపు, మజ్జిగ అవి కలవడం వల్ల ఎటువంటి ఏ పురుగైనా నశించిపోద్ది. అసలు పురుగులు పుట్టవు అంటే మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా పుడుతుంది. సేఫ్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉండదు, నశించిపోతుంది. సో ఈ విధానాన్ని పండించిన వాళ్ళ తాలూకా పంటల ఉత్పత్తులు తినండి. ఆరోగ్యానికి గొప్ప విలువైనవి. ఎంతైనా 1కి 10 రెట్లు ఇచ్చుకోనండి. మార్కెట్లో దొరికినవన్నీ కలుషితమైనవి. మార్కెట్లో దొరికిన జామకాయ కానీ, బత్తాయి కానీ, యాపిల్ కాయ కానీ అవన్నీ విషపూరితాలు, రసాయనాలు వేసి పండించేవి. అలాగే వాటికి మందులు బకెట్లతో రసాయనాలు అందిస్తారు. అందుకోసం అవి చాలా విషపూరితాలు. అవి తిన్నోళ్ళకి అందరికీ క్యాన్సర్స్ తప్పనిసరిగా వస్తాయి. అందుకే ఈ సర్వేలో కూడా ఇంటింటా క్యాన్సర్స్ ఉన్నాయట. చాప కింద నీరులో వస్తుందట క్యాన్సర్. దయచేసి వినియోగదారులంతా ఇలా న్యాచురల్గా పండించే వాళ్ళ పంటలు ఎంత రేట్ ఇచ్చినా కొన్ని తినండి. ఇది పండించడానికి నిజానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆవు నెయ్యి 5 నుంచి 6,000, 5,300 చేసి నేను కొంటున్న కిలో 6,000 వరకు. అందుకోసమే నేను దేశవాళీ ఆవులే పెంచుతాను. వాటి తాలూకా ఉత్పత్తులే. ఇదిగోండి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు, ఇది రాజాం దగ్గర షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఏరియా వాళ్ళు వస్తున్నారు. చెరుకు తాలూకా గుంపుల్ని పండిస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నాను. మనకు దీనివల్ల, అలాగే నేను పండిస్తున్నాను. ఈ ఏడాది కూడా నేను ఎక్కువ పండించాలని ప్లాన్తో ఉన్నాను. తప్పనిసరిగా వీటిని వినియోగించండి. వీటిని వినియోగించి పండించే పంటల ఉత్పత్తులనే తినండి. గొప్ప ఆరోగ్యవంతులు అవుతారు. సంవత్సరంలో 3rd స్టేజ్లో ఉన్న క్యాన్సర్ ఆపరేట్ చేయకపోతే, ఆపరేషన్ కత్తి ఆపకపోతే 3rd స్టేజ్లో ఉన్న క్యాన్సర్ తగ్గిపోతుండడంలో ఆశ్చర్యపడక్కర్లేదు. చాలా చాలా ధన్యవాదాలు అయ్యా. మీకు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అయ్యా. మా వాళ్ళకైతే అందరికీ, మా సబ్స్క్రైబర్కి, మా అందరూ చూసిన వాళ్ళకి చాలా మంచి సందేశం అయితే మీరు చెప్పడం అయితే జరిగింది. ఇగోండి అదే ఆవు పేడండి ఇదంతాను. మన సుదర్శనరావు అయ్యగారు అయితే ఇవన్నీ సేకరించుకొని ఎక్కడ ఉంచుతారు. ఇగోండి ఇవన్నీ ప్యూర్ ఆవులు, అంటే దేశీ ఆవులండి. ఇగండి ఇవన్నీ అదేని. ఇగో ఇతను ఇక్కడ బోర్డు కూడా పెట్టడం అయితే జరిగింది, మీకు చూపిస్తాను. ఇగోండి ఇది బోర్డు ఇక్కడ పెట్టారు. అలాగే ఇగోండి ఇవన్నీ ఆవులు తినడానికి ఇవైతే దానా అండి, ఇక్కడ పక్కనే పెడతారు. ఇగో ఇక్కడ నెయ్యి కూడా ఉన్నదండి. ఇదంతా మన సుదర్శనరావు అయ్య వాళ్ళ పొలమే ఇదంతాను. అయితే ఇప్పుడు మనం ఏం తీయబోతున్నాము? జీవామృతం, తయారైన జీవామృతం మనం తీయబోతున్నాం.
ఇగోండి ఇదైతే జీవామృతం అండి. ఇగోండి చూడండి ఎలా పులుసు ఉందో అసలు. ఇగోండి ఇందులోనైతే తయారు చేశారు. చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు. మీకైతే ఆ వాసన అయితే తెలియదు, మాకైతే తెలుస్తుంది. ఇగో ఇప్పుడు నేను బకెట్కి అయితే తోడబోతున్నాను. న్యాచురల్గా ఉండే ఈ జీవామృతం అన్నది మనం వేసుకుంటున్నాము. దగ్గర చూపించిన బకెట్ చూడండి ఎలా ఆ పులిసి ఎంత మంచి వాసన వస్తుందో. అవి చెప్పినట్టే ఏ ఒక్క క్రిమి కీటకాలు అయితే రావండి. నేనైతే చూసాను చాలాసార్లు. మీకు చూపించింది యూట్యూబ్ ఛానల్లో తక్కువే. నేను అవి దగ్గర చాలా సార్లు తీసుకెళ్ళాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను సొంతంగా తయారు కూడా చేసుకున్నాను. అదండి ఇగోండి ఇవైతే జీవామృతం అయితే తీసుకున్నాము. ఇగోండి బకెట్ పెట్టేసి మన బండిలో పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోతామండి. ఇప్పుడు వేసేస్తాము. పెట్టుకున్నాము. టీవీఎస్ తెచ్చాను మా వాడిది. నాది బైక్ కదా, పెద్ద బైక్ తీసుకెళ్ళలేము. ఈ టీవీఎస్ మా కుర్రోడిది. నాన్న సరిపోతుంది. ఇవ్వండి టీవీఎస్ కాబట్టి మా తోట దగ్గరికే తెచ్చాను. ఇగో మా వాడిదే, మా అన్నయ్య కొడుకు పెద్దోడండి వీడు. మా పెద్ద కొడుకు ఇంతవరకు మీకు పరిచయం చేయలేదు. షార్ట్ వీడియోలు అనుకుంటా ఉన్నాడు కానీ వీడు ఇదే పరిచయం చేయడం. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. అయితే ఇగోండి ఈరోజు జీవామృతం అయితే మనం తోటకు తెచ్చేసాము. అక్కడ సుదర్శన్ రావు గారు చెప్పారు కదా, ఇలా చూడు నాన్న, అది చూడు. కుమారి వీళ్ళు మోటార్ వేయలు. మోటరు ఇది 1 HP మోటర్ అండి. ఇది తీసుకున్నాం. కుమారి రా, ఆ బకెట్ పెట్టు. బకెట్ దాంట్లో తోడు, చిన్న బకెట్తో తోడు. అక్కడ పెట్టు, పెద్ద బకెట్ అక్కడ పెట్టుకోమారి. యాసీకాలంలో కూడా నీళ్ళు ఇచ్చాం, కొలాయి లేనప్పుడు కూడా నీళ్ళు ఇచ్చామండి. ఎక్కడి నుంచే ఇదిగోండి ఈ బొడ్డు గార్డెన్ పైప్ తోటి మనం ఈదిలోకి వెళ్ళిపోద్ది. ఎంత దూరం లేదండి అసలు. ఇదిగోండి మన మోటరు ఇక్కడే కదా, ఇంతకు ముందు కూడా చూపించాం. అదే ఇల్లులు కదా, అలాగా వెనక నుంచి వెళ్ళిపోతుందండి. ఇది వాటర్ అయితే కొంచెం ఉప్పుగా ఉంటుంది. తీసుకోరా జాంకాయలు తీసుకో. అదే బంగాళదుంపలు అది తోడుకో మరి. ఆపేందా సరే, ఆపి ఆపేళ్ళు లాపేళ్ళు. ఏంటి ఏ మామూలుగా ఉంచిన వాళ్ళగా చూడు. ఇక్కడ పెట్టు. ఇదండి జీవామృతం. అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చింది. ఇప్పుడు మనం మొదట వేయబోతున్నాము. ఇదిగోండి ఇది 1 లీటర్కి 10 లీటర్లు. అంటే ఇది 10 లీటర్ల బకెట్ కదండి. ఇదిగోండి ఇలా వేసుకుంటాం అన్నమాట. ఇది మొదటికి వేస్తామండి. ఇదిగోండి ఇలాగా మొదటికి అయితే వేయాలి. ఎందుకంటే వర్షం పడ్డది కదండి. ఈ వర్షం పడేటప్పుడు ఈ తడి మీద బాగా ఈ వర్మి అన్నది ఎర్రలు గట్ట బాగా వస్తాయి. ఇదిగోండి దూరం వెళ్ళకు మరి. ఇదిగోండి ఇలాగా మొదటి వేసేయడమే, దగ్గుడేసి ఇలా పోసేయడమే. ఏమమ్మా మునక్కాడలా అక్కడక్కడ ఉంటాయి, ఉండి వేస్తారు మా కొంత తీసిరల్లా అక్కడ ఉన్నాయి. కుమారి
ఆ జీవామృతం ఇక్కడ నుంచి అక్కడ పెట్టు. పైప్ అయితే మనం ఇక్కడ పరిస్తాం కదా. నువ్వు వెళ్ళి మోటార్ వెళ్ళు. సంతో రారా, ఇది పట్టుకోరా, తర్వాత జాంకాయ తిందు కానీ వెళ్ళు. త్వరగేసి పైప్ పట్టుకో, మీ పిన్ని వేస్తుంది కదా అది మోటరు, అలా పట్టుకో. వేసి మోటర్ అయ్యి. పెట్టాను, వచ్చిందా కుమారి? అక్కడే ఆగు, ఇది ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేకేస్తాం, బంద్ చేయొద్దు. సరిగ్గా పెట్టినా బకెట్ తిన్న పెట్ట, తిరపడిపోద్ది, ప్రెషర్ ఎక్కువ. అలా పట్టుకొని పోయి అగు అలా పట్టుకొని పోయాలి అది. కుమార్ ఆఫ్ చేసి. ఆఫ్ చేస్తుందిలే. వచ్చేరా సంతు, వెళ్ళినా వెళ్ళి మోటార్ వేసి వెళ్ళు, మీ పిన్ని పడుతుంది. వెళ్ళు, వెలుగు వెళ్ళే పడిపోతా. ఆ బకెట్లో అక్కడ పెట్టుకో మరి. పట్టుకో, ప్రెషర్ బాగా వస్తుంది కుమారి. పట్టుకో, పైకి పట్టుకో, ఇలాగ పైన పట్టుకో, అలా పట్టుకో. ఫుల్గా స్పీడ్గా వస్తుంది ఇంకో మరి. చూడు, ఇటు పట్టు. చూడు, తిరబడిపోద్ది, ప్రెషర్ ఎక్కువ, అలా పట్టుకొని. సంతు రేయ్, ఆఫ్ చేసి మోటరు రెడ్ బటన్ నొక్కు. ఆఫ్ చేసాడు. అక్కడ పెట్టి కుమార్, అక్కడ పెట్టి. ఇదండి లాస్ట్ అండి, అయిపోయింది. అలాగే చీకటి కూడా అయిపోయింది. ఇక మన నిమ్మచెట్టుతో లాస్ట్ అండి. నిమ్మచెట్టుకి మనం జీవామృతం ఇస్తే చాలా టాప్ కాస్తుంది. మీకు ఇంతకుముందు కూడా చూపించాను, ఇది చాలా బాగా కాస్తుందండి. ఇది ఇదిగోండి సఫా అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. ఇంచుమించు 5:30 వస్తుంది. కంప్లీట్ అయితే చేస్తాము. మొట్టమొదట వేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే కలిపేసి ఇలా పిచికారీలాగా ఇలాగా స్పీడ్కి పోసేయడమని. ఇదండి ఈరోజు సేంద్రీయ పద్ధతిలో మనం ఇది అయితే చేస్తున్నాము. అలాగే ఇప్పుడు యాసవి కాబట్టి చాలా పింజులు అయితే పడిపోతున్నాయి. ఈ పింజులు ఆపడం అయితే సాధ్యం అవ్వట్లేదు. ఎంత జీవామృతం వేసినా, ఎంత వేసినా, ఏది వేసినా. ఎందుకంటే మరి ఈ 2 రోజులు వర్షం పడ్డది, కానీ అంతకుముందు అయితే మంచి ఎండలు కదండి. అదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నమస్తే.